డబ్బా మనస ఏది గొప్పది. రచన కె ఉమాదేవి ఉరఫ్ కావ్యారెడ్డి. రవీంద్ర ఒక పెద్ద వ్యాపారవేత్త. ఎన్ని వందల కోట్లు ఉన్నాయో, తనకు ఎక్కడెక్కడ ఏమేమి ఆస్తులు ఉన్నాయో లెక్క కూడా తెలియనంతగా సంపాదించిన బ్రిలియంట్. ఎక్కడ చెయ్యి వేస్తే అక్కడ బంగారం పండినట్లే వ్యాపార రంగంలో తనదైన స్థానాన్ని సంపాదించుకుని చిన్న వయస్సులోనే అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఒకరోజు రవీంద్ర పుట్టిన ఊరి నుండి ఒక ఆహ్వానాన్ని అందుకున్నాడు. అది చూడగానే తనకు తెలియకుండానే గతమంతా ఒక్కసారిగా ఒక మేఘంలా కమ్ముకొచ్చింది. అతను గతాన్ని తలుచుకుంటూ ఇంటికి వెళ్ళాడు. భార్యతో చెప్పాడు, మనం ఊరికి వెళ్ళాలి, బట్టలు సర్దు అని. దానికి ఆవిడ, మీరు వెళ్ళండి, నేను ఎక్కడికి రాను అంది. దాంతో రవీంద్ర మనసు చివుక్కుమంది. అది కాదు, అక్కడికి నా చిన్ననాటి స్నేహితులంతా ఫ్యామిలీతో వస్తారు, నువ్వు కూడా వస్తే బాగుంటుంది, కారులోనే కదా అన్నాడు. అయినా సరే నేను రాను, అక్కడి ఎండ, అక్కడి మనుషులు ఇవేవి నాకు నచ్చవు, మీరు వెళ్ళండి, నన్ను విసిగించకండి అంది. అంతే, అతను మాట మాట్లాడకుండా వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయ్యాడు. అతడికి డిన్నర్ చేయాలని కూడా అనిపించలేదు. ఆమె కనీసం అన్నం ఎందుకు తినట్లేదు అని కూడా అడగలేదు. ఆమె వెళ్ళి పడుకుంది. రవీంద్ర మాత్రం మౌనంగా సోఫాలో కూర్చున్నాడు. టీవీ పెట్టినప్పటికీ దృష్టి మాత్రం ప్రోగ్రాంపై లేదు. ఏమిటి జీవితం, నేను ఇంత సంపాదించింది ఎవరి కోసం అనుకుంటూ ఆలోచిస్తూ ఎప్పుడో తెల్లవారుజామున అదే సోఫాలో నిద్రపోయాడు. తెల్లవారి 5 గంటలకు మెలకువ వచ్చింది. రాత్రంతా నిద్రలేదేమో, తలనొప్పిగా ఉంది రవీంద్రకి. కాఫీ తాగాలనిపించింది, కానీ భార్యను నిద్ర లేపాలంటే అతనికి నచ్చలేదు. అంటే అతనికి అంతటి చనువు కానీ అధికారం కానీ లేవు. సర్లే, బయట ఎక్కడైనా తాగుదామనుకుని సూట్ కేసు తీసుకుని 2 రోజులకు సరిపడా బట్టలు సర్దుకుని రెడీ అయ్యాడు. కార్ తీశాడు. కార్ ఎంత వేగంగా ప్రయాణిస్తుందో అతని మనస్సు అంతకన్నా వేగంగా ప్రయాణిస్తుంది. ప్రయాణిస్తూ ఒక దగ్గర ఆగిపోయింది. బృహతి. ఆ పేరు తలుచుకోగానే అతని మనసులో చిన్నపాటి అలజడి. బృహతి అనగానే అందమైన ఆకర్షణీయమైన ముఖం, పొడవాటి జడ, చక్కటి సాంప్రదాయమైన కట్టుబొట్టు. ఆమెను చూడగానే యువకులు ఎవరైనా పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలని కలలు కంటారు. బృహతి పరిచయం. ఆ రోజుల్లో రవీంద్రకు శ్రీను అని ఒక ప్రాణ స్నేహితుడు ఉండేవాడు. ఒకరోజు శ్రీను రవీంద్రతో అన్నాడు, ఒరేయ్, ఈరోజు మా అన్నయ్య పిల్లల్ని స్కూల్లో దించాలి, నీ బండి ఇవ్వరా అన్నాడు. సర్లే, ఎలాగో అటువైపే వెళ్తున్నాను కదా, నేను కూడా వస్తా పదా అంటూ శ్రీనుతో వెళ్ళాడు రవీంద్ర. అప్పుడు అతనికి తెలియదు, ఆ రోజు తన జీవితంలో ఒక అద్భుతం జరగబోతోందని. శ్రీను బండి స్టార్ట్ చేశాడు. 10 నిమిషాల్లో స్కూల్లో చేరుకున్నారు. ముందుకు వెళ్ళగానే ఒక తీయటి స్వరం మైక్లో వినిపిస్తోంది, ఏదో భక్తి పాట. రవీంద్ర బండి పూర్తిగా ఆగకముందే బండిపై నుండి దిగి స్కూల్లోకి పరిగెత్తాడు. అక్కడ చూస్తే ఒక అందమైన 16-17 సంవత్సరాల మధ్య వయసు ఉంటుంది అమ్మాయి. చామన ఛాయగా ఉన్న ఆకర్షణంతా తన సొంతం అన్నట్టుగా ఉంది. ఆమెను అలాగే తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. వెనుక నుండి శ్రీను వచ్చి భుజం తట్టే వరకు తెలియలేదు రవీంద్రకి. ఆ రోజు అలా స్కూల్లో ప్రోగ్రాం అయ్యే వరకు ఉన్నారు. రాత్రి 9 ఆ ప్రాంతంలో బృహతి, అన్నయ్య వచ్చావా అంటూ పిలిచింది. రవీంద్ర టక్కుమని వెనక్కి తిరిగి చూశాడు. అద్దిరిపోయాడు. అంటే మహేష్ వాళ్ళ చెల్లెలా ఈ అమ్మాయి అని ఆశ్చర్యంగా చూశాడు. మహేష్ రవీంద్రకు సీనియర్, కానీ వీళ్ళు గల్లీ దోస్తులు. అంతే, రవీంద్ర మనస్సు సంతోషంతో గంతులేసింది. మరుసటి రోజు ఉదయం రవీంద్ర 7 గంటలకే స్నానం చేసి రెడీ అయ్యాడు. అప్పటికి రవీంద్ర తల్లి అంటూనే ఉంది, ఏమిట్రా, ఎంత లేపినా లేవని వాడివి, ఈరోజు ఇంత పొద్దున్నే రెడీ అయ్యావు, ఎక్కడికైనా వెళ్తున్నావా అని అడిగింది. దానికి రవీంద్ర సిగ్గుతో లేదమ్మా అంటూ బయటపడ్డాడు. స్కూల్ వైపు వెళ్ళాడు. అదేంటి ఎవరూ లేరు అని చూడగా, నిన్న ప్రోగ్రాం లేట్ అయినందుకు గాను ఈరోజు సెలవిచ్చారండి అన్నాడు అటెండర్. దాంతో రవీంద్రకు నీరసం వచ్చేసింది. మళ్ళీ శ్రీను దగ్గరికి వెళ్ళాడు. ఒరే శ్రీను, మహేష్ వాళ్ళ ఇంటికి వెళ్దాం పదా అన్నాడు.
ఏమిట్రా ఎప్పుడు లేనిది వాళ్ళింటికి ఎందుకు అన్నాడు శ్రీను. ఏం లేదురా, మహేష్ దగ్గర గ్రూప్ 2 ఎగ్జామ్స్కి సంబంధించిన బుక్స్ ఉన్నాయట, తెచ్చుకుందాం పదా అన్నాడు. ఇద్దరూ వెళ్ళారు. వాళ్ళ అమ్మ గుమ్మంలోనే కూర్చుని ఉంది. ఆంటీ, మహేష్ లేడా అనగా ఆవిడ, లేడు బాబు, పొద్దున్ననగా వెళ్ళాడు, ఇంకా రాలేదు అంది. రవీంద్ర కళ్ళు అటు ఇటు వెతకసాగాయి. కానీ బృహతి ఎక్కడా కనిపించలేదు. దాంతో నీరసంగా వెనుతిరిగాడు. శ్రీను అనుకుంటున్నాడు, వీడికి చదువుపైన ఇంత శ్రద్ధ ఎప్పటి నుండి కలిగిందబ్బా అని. మరుసటి రోజు తెల్లవారుజామున రవీంద్ర తొందరగా లేచి రెడీ అయ్యాడు. స్కూల్ వైపు వెళ్ళాడు. స్కూల్లో అందరూ బిజీగా ఉన్నారు. గేటు కూడా మూసి ఉంది. ఏం చేయాలో తెలియక అటు ఇటు కాసేపు తిరిగి ఇంటికి వచ్చేశాడు. వాళ్ళ అమ్మ అన్నం పెట్టగానే తిన్నాడు. రాత్రంతా బృహతి గురించి ఆలోచిస్తూ ఉన్నాడేమో, సరిగ్గా నిద్ర పట్టలేదు అతనికి. అందుకే అన్నం తినగానే నిద్ర ముంచుకొచ్చేసింది. అలా పడుకున్నాడో లేదో సాయంత్రం అయిపోయింది. రవీంద్ర మళ్ళీ స్కూల్ వైపు పరిగెత్తాడు. అతనికి ఒక ఐడియా వచ్చింది. వెనుక వైపు నుండి చూస్తే బృహతి కనిపిస్తుంది కదా అనుకుంటూ అటువైపు వెళ్ళాడు. తాను ఆలోచించినట్లుగానే బృహతి కనిపించింది. కొంతమంది పిల్లలకు డ్యాన్స్ నేర్పిస్తోంది. రవీంద్రకి చూడగానే అనుమానం వచ్చింది. ఈ అమ్మాయి చూస్తే చిన్న వయసు, ఇక్కడ ఎలా అనుకున్నాడు. తాను 10th పాస్ అవ్వగానే పై చదువులకి ఆర్థిక స్తోమత లేక పాఠశాలలో ఆర్ట్ టీచర్గా జాయిన్ అయిందని తర్వాత తెలిసింది రవీంద్రకి. బృహతి ప్రొద్దున్నే 8:30 కల్లా స్కూల్కు వస్తుంది. ఇది గమనించిన రవీంద్ర ఒకరోజు తనను మాట్లాడించడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆమె కోపంగా చూసేసరికి ఆ ప్రయత్నం మానుకున్నాడు. తెల్లవారి నుండి తాను వస్తున్న దారిలో పువ్వులు పెట్టేవాడు. కానీ బృహతి ఏ రోజు ఆ పూలను కానీ రవీంద్రను కానీ చూసేది కాదు. రవీంద్ర ఇక ఇలా కాదనుకుని పిల్లలతో రోజు పూలు పంపించడం మొదలుపెట్టాడు. కానీ బృహతి మనసు ఏం చేసినా కరిగేది కాదు. చివరిగా ఆమె వచ్చే బస్ దగ్గరకు వెళ్ళడం, వెంట స్కూల్ వరకు రావడం మొదలుపెట్టాడు. అది గమనించిన బృహతి ఒకరోజు ఆగి, అసలు మీకు ఏం కావాలండి, ఎందుకు నా వెంటపడి నన్ను విసిగిస్తున్నారు అని అడిగింది. దానికి రవీంద్ర మెల్లిగా, మీరే కావాలండి అన్నాడు. దాంతో బృహతికి చాలా కోపం వచ్చింది. చూడండి, నేను మా కుటుంబానికి సహాయపడాలని ఈ ఉద్యోగం చేస్తున్నాను, దయచేసి నన్ను విసిగించకండి. దయచేసి అనే పదంలో కోపం ధ్వనించింది. రవీంద్ర ఇంకా ఇలా కాదనుకుని వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళాడు. మహేష్, మీ చెల్లి అంటే నాకు చాలా ఇష్టం, నువ్వు ఒప్పుకుంటే అమ్మ వాళ్ళకి చెబుతాను అన్నాడు. దాంతో మహేష్, మా చెల్లి చాలా స్ట్రిక్ట్రా, దాంతో నేనే సరిగ్గా మాట్లాడడానికి భయపడతాను. చూద్దాం, నాన్నగారికి చెప్పి చూస్తాను, నువ్వు కూడా మీ అమ్మ వాళ్ళతో మాట్లాడు అన్నాడు. మరుసటి రోజు రవీంద్ర వాళ్ళ అమ్మ నాన్నలతో, అమ్మ, నేను బృహతి అనే అమ్మాయిని ఇష్టపడుతున్నాను, తాను నా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి, అమ్మాయి చాలా బాగుంటుంది, మంచి గుణవంతురాలు, పనివంతురాలు కూడాను అన్నాడు. అది విన్న వాళ్ళ అమ్మ నాన్న ఆశ్చర్యపోయారు. క్షణాల్లో ఆశ్చర్యం కాస్త కోపంగా మారింది. నీకేమైనా మతిపోయిందట్రా, నువ్వు మాకున్న ఒకగానొక్క కొడుకువి, బాగా కట్నం తెచ్చే అమ్మాయిని చేసుకుంటామనుకుంటే ఏంటిలా అన్నారు. ఆ అమ్మాయి మనసు చాలా మంచిది అన్న విషయం రవీంద్రకు తెలుసు. కానీ అమ్మా నాన్నల మాటలతో ప్రభావం చాలా చూపించింది. ఆహా, మనసులో ఏముందిలే, డబ్బు కావాలి కానీ అనుకున్నాడు. అంతే, అమ్మ నాన్నల తెచ్చిన గొప్పింటి సంబంధం చేసుకున్నాడు. మీనా ఒక రాజకీయ నాయకుడి కూతురు. అందం మాటేమో కానీ గుణం మాత్రం మహా చెడ్డది. తను గొప్పింటి బిడ్డనని, చేతి నిండా నౌకర్లు చాకర్లు ఉంటారని, ఏది తలుచుకుంటే అది తన కాళ్ళ ముందు ఉంటుందని, డబ్బుకు తల ఒగ్గి పెళ్లి చేసుకున్న మాట నిజమే కానీ ఒక్కరోజు కూడా సంతోషంగా లేడు. ఆలోచనల మధ్య ఊరు ఎప్పుడు వచ్చింది తెలియనే లేదు రవీంద్రకి. ఇంటి ముందు దిగగానే ఒక వ్యక్తి వచ్చి ఆప్యాయంగా పలకరించి ఇంట్లోకి తీసుకెళ్ళాడు. ఆ వచ్చిన వ్యక్తి అన్ని పనుల్లో చెయ్యి వేస్తూ ఎంతో హ్యాపీగా ప్రశాంతంగా తిరుగుతున్నాడు. కాసేపటికి శ్రీను వచ్చాడు. శ్రీను,
ఎంతకాలమైందిరా నిన్ను చూసి, ఎలా ఉన్నావు అన్నాడు. బాగున్నారా, నీవెలా ఉన్నావు అని పలకరింపుల తర్వాత రవీంద్ర ఉండబట్టలేక, శ్రీను, బృహతి ఎక్కడ ఉంటుందిరా, ఈ పెళ్ళికి వస్తుందా అని అడిగాడు. తప్పకుండా వస్తుందిరా, వచ్చింది కూడాను, ఈ పెళ్ళి వాళ్ళ ఆడపడుచు కూతురుదేరా అన్నాడు శ్రీను. ఎలా ఉందిరా తను, ఒక్కసారి చూడాలని ఉందిరా అన్నాడు రవీంద్ర. చూపిస్తాలే, సరే పెరట్లో ఏమైనా ఉందేమో చూద్దాం పదా, పెళ్లి పనుల హడావుడిలో ఉందేమో అనుకుంటూ వెనక వైపు తీసుకెళ్లాడు రవీంద్రని. అక్కడ ఎవరో ఒక జంట సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ పనులు చేస్తున్నారు. దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళెవరో కాదు, బృహతి, ఆమె భర్త. శ్రీను, రవీంద్ర వెంటనే వెనుతిరిగి వచ్చేశారు. బృహతి భర్త సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు రా. నువ్వు వెళ్ళిపోయాక నీలాగే ఒకరోజు స్కూల్లో బృహతిని చూశాడు శరత్. అతనికి బృహతి బాగా నచ్చి వాళ్ళ మరదల్ని కాదని బృహతిని చేసుకున్నాడు. ఎందుకు బృహతినే చేసుకుంటున్నావని అడిగాను నేను. అప్పుడు శరత్ ఒకటే మాట అన్నాడు, బృహతి లాంటి అమ్మాయి జీవితంలోకి వస్తే చాలు, ఇంకా ఏమీ అవసరం లేదు. నేను మీకేం తెలుసా అమ్మాయి గురించి అన్నాను. దానికతడు, మగవాడికి శారీరకంగా మానసికంగా అలసిపోయి వచ్చినటువంటి వాడికి నవ్వుతూ తలుపు తీసే భార్య ఉంటే చాలు, వాడి జన్మ ధన్యం అవుతుందన్నాడు. పెదరాయుడు సినిమాలో చెప్పినట్టుగా ఆడది మగవాడికి నీడనిచ్చే చెట్టులా ఉండాలి కానీ వేడి సెగ కాకూడదు. నేను అదే పాలసీ నమ్ముతాను, అందుకే నాకు ఆ అమ్మాయే కావాలి అన్నాడు. తర్వాత నేను ఇది కూడా అన్నాను, వాళ్ళు నీ స్థాయికి తూగరేమో అని. దానికి శరత్ 30 తులాల బంగారం, పెళ్ళికి సరిపడా డబ్బు ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నాడు. నిజంగా బృహతి చాలా అదృష్టవంతురాలు, అలాగే ఆమె భర్త కూడా అంటూ శ్రీను ఇంకా ఏదో చెబుతూనే ఉన్నాడు. కానీ రవీంద్రకి ఒక్క మాట కూడా చెవిన పడలేదు. గుండెనెవరో రాయితో బాదినట్లుగా నొప్పి, ఆ నొప్పితో కుప్పకూలిపోయాడు. శ్రీను గట్టిగా అరిచాడు. దాంతో బృహతి, ఆమె భర్త, బంధువులు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. డాక్టర్ వచ్చి మైల్డ్ స్ట్రోక్ అని చెప్పారు. అక్కడ ఉన్న 2 రోజులు బృహతి, ఆమె భర్త, శ్రీను అందరూ తనకెంతో ఆప్యాయంగా సేవ చేశారు. ఇవన్నీ చూసిన రవీంద్ర తానేం కోల్పోయాడో అర్థమైంది. 3వ రోజు రవీంద్ర ఇంటికి బయలుదేరాడు. కార్ స్టార్ట్ చేసింది మొదలు ఒక్కటే ఆలోచన, డబ్బు గొప్పదా, మనసు గొప్పదా అని. మనసే గొప్పది, దానికి నేనే ఉదాహరణ. డబ్బు కావాలనుకున్న నేనెలా ఉన్నాను, మనసంటే చాలనుకున్న శరత్ ఎలా ఉన్నాడు. థ్యాంక్ యూ.